వెల్కమ్ టు జేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలను జగన్ ప్రభుత్వం అవినీతి కేంద్రంగా మార్చేసిందన్న సప్తగిరి ప్రసాద్. పరకామణి చోరీ కేసులో సీఎంఓ జోక్యంతో సెటిల్మెంట్. 240 కోట్ల దోపిడీలో పెద్ద నేతల పాత్ర ఉందని ఆరోపణలు. అవినీతిపై చర్చకు రావాలని జగన్ కు బహిరంగ సవాల్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలో చిరంజీవి ప్రసంగం. వినోద రంగం ఆ విషయంలో ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చేసేలా కృషి చేస్తారని వెల్లడి. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సినిమా రంగం సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఈసీని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న రాహుల్. ఓట్ల చోరీపై ఆధారాలిచ్చినా ఈసీ స్పందించలేదని ఆరోపణ. ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని విమర్శ. మెడికల్ ప్రైవేటీకరణకు చిలకలూరిపేటలో కోటి సంతకాల పోరాటం. ప్రజా వైద్యం రక్షణకై 64,511 సంతకాలతో వైఎస్ఆర్సీపీ హోరాహోరీ. 17 మెడికల్ కళాశాలల అమ్మకాల యత్నం ఆపాలని రజనీ డిమాండ్. ఉదయం లేస్తే కేసీఆర్ పేరే జరిపిస్తున్నారని గదరి ఘాటు విమర్శ. రేవంత్ పాలన దారి తప్పుతోందని వ్యాఖ్య. కేసీఆర్ పై దాడులు చేస్తే భరించమని గద్దరి హెచ్చరిక. గ్లోబల్ సమ్మిట్ దావోస్ డ్రామానే అంటూ గద్దరి ఫైర్. రెండో రోజు ముఖ్యంగా సినీ రంగం ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి క్రియేటివ్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, అక్కినేని అమల, జెనీలియా, రితేష్ దేశ్ముఖ్, అర్జున్ కపూర్ తదితరులు హాజరయ్యారు. సినిమాటిక్ టెక్నాలజీ, ఫిల్మ్ ప్రొడక్షన్, స్కిల్ డెవలప్మెంట్, గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకున్న విధానాలపై చర్చలు జరిగాయి. సినీ పరిశ్రమ భారీ పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యంతో పాటు వేలాది ఉద్యోగాలకు కారణమవుతుందని సీఎంకు ప్రముఖులు వివరించారు. తెలంగాణలో ఫిలిం పాలసీని మరింత బలోపేతం చేయాలన్న సూచనలు కూడా చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో 15 రోజులుగా రోడ్లపై పంటను పోసుకుని ఎదురుచూస్తున్న రైతులకు తక్షణమే గన్నీ బ్యాగులు అందజేసి కొనుగోలు ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎవరినో విమర్శిస్తూ సాకులు చెప్పడం వల్ల రైతుల సమస్యలు పెరుగుతున్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్షాలు కురిసే పరిస్థితిలో పంట నష్టపోయే ప్రమాదం ఉందని, బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని హెచ్చరించారు. రైతుల శ్రమను గౌరవించే విధంగా సమయానికి కొనుగోలు చేసి చెల్లింపులు జరపాలని కోరారు. పంటల ధరలు, కొనుగోలు యంత్రాంగం, నిల్వ సదుపాయాల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని సూచించారు. మేము ధాన్యాన్ని మనం కొనలేం. ధాన్యం ఎవరు తినట్లేదు. ధాన్యం తింటే లేకపోతే యూరియా వాడితే యూరియా ఇవ్వలేం, కానీ యూరియా వాడితేనంట క్యాన్సర్ వస్తుందని చెప్తారంట. అదేవిధంగా 10 నుంచి 15 రోజుల నుంచి రోడ్ల మీద ఉన్నటువంటి రైతన్నల వెంటనే మీరు బ్యాగ్స్ ఇచ్చి ఆ రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. మీరేదో కుంటి సాకులు చెప్పి, లేదో ఎవరినో విమర్శించి, లేదా గతంలో అలా జరిగింది ఇలా జరిగిందని చెప్పి కుంటి సాకులు చెప్పి తప్పించుకునే కార్యక్రమం ఈ ప్రభుత్వ పెద్దలు చేయకూడదు. మీరు వెంటనే ధాన్యాన్ని కొనాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యూరియాను కూడా సప్లై చేయాల్సిన మళ్ళా అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతే రాజుగా ఉన్నాడు. ఈ రోజు మీరు రైస్ మిల్లర్ ని రాజుగా చేసిన పరిస్థితుల నుంచి రైతుని రాజుగా చేసే పరిస్థితులు మీరు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ మాటలన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఒకసారి గుర్తు తెచ్చుకుని ఈ రైతులకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తనను ఆహ్వానించేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబును పంపించారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఆ సమయంలో తాను అన్నపూర్ణ స్టూడియోలో ఓ నటితో డాన్స్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నానని హాస్యాస్పదంగా చెప్పిన ఆయన సమ్మిట్ లో పాల్గొనడం రాష్ట్ర అభివృద్ధి పరంగా ఎంతో ముఖ్యమన్నారు. తెలంగాణ పెట్టుబడుల పెరుగుదల, సినీ పరిశ్రమకు ప్రభుత్వం చూపుతున్న దృష్టి పట్ల ప్రశంసలు తెలిపారు. సినీ రంగం, టూరిజం, క్రియేటివ్ ఇండస్ట్రీలు తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాయని మండిపడ్డారు. ఎవరో అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఉన్నాను, చాలా ఇబ్బంది అనిపించింది అన్నపూర్ణ స్టూడియోలో. సో ఆ సమయంలో మన ముఖ్యమంత్రి గారు చిరంజీవి రావాలి అని నిన్న మన భట్టి విక్రమార్క గారిని, అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ గారిని నా దగ్గరికి పంపించారు. సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి ఏ పొజిషన్లో నాకు తెలుసా అండి, ఎవరో అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఉన్నాను, చాలా ఇబ్బంది అనిపించింది అన్నపూర్ణ స్టూడియోలో. సో ఆ సమయంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఎన్నికల కమిషన్ను ప్రభుత్వం కబ్జా చేసిందని, ఆర్ఎస్ఎస్ అన్ని స్వతంత్ర వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే దేశ విద్యా వ్యవస్థను దెబ్బతీశారని, సమానత్వ భారతం కోసం పోరాడిన మహాత్మా గాంధీని హత్య చేసిన సిద్ధాంతానికే ఇవాల్టి పాలకులు వేదికవుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని, దేశ భవిష్యత్తును రక్షించేందుకు పార్లమెంటు బాధ్యతగా వ్యవహరించాలని రాహుల్ పిలుపునిచ్చారు. Their future, their imagination. Is the same when the Nagas wear their jacket. When they come and see us, they make us wear the jacket because they want us to be embraced by the fabric. But Speaker Sir, these fabrics are beautiful. But if you look slightly deeper and you look closely at the fabric, you will find that each one of them has thousands of little threads embracing each other. A Kanchipuram sari might have a golden thread, but the golden thread means nothing without the green thread or the yellow thread near it. The other thing to notice about the sari or any other fabric, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కూటమి ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ భారీ స్థాయిలో నిరసనలు నిర్వహించింది. మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి నెట్టే ప్రమాదకరమైన నిర్ణయం ఇదని విమర్శించారు. మెడికల్ విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి గాని ప్రభుత్వ విధానాలు వాటిని లాభాల వ్యాపారంగా మార్చుతున్నాయని అన్నారు. ఈ నిర్ణయానికి నిరసనగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని, చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోనే 64,511 సంతకాలు సేకరించామని వెల్లడించారు. ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం ప్రజా వైద్య రక్షణ కోసం ముందుకు వస్తోందని రజని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి, దాంతోపాటు సంక్షేమం ఇస్తున్నటువంటి తీరు పట్ల ప్రసన్న లేనటువంటి ప్రజలు సంతృప్తితో వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టం కడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే జూబ్లీస్ ఎన్నికల్లో జరిగినటువంటి విషయం మీకు తెలుసు. మంచి మెజారిటీతో, దాదాపు 25,000 మెజారిటీతో నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్లే మెజారిటీగా ఎన్నికవుతా ఉన్నారు. దాంట్లో ఒక 15% పైన ఏకగ్రీవంగా ఇలా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకొని వచ్చినారు. నా గ్రామంలో కూడా మేము ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం పట్ల ముగ్ధులైన ప్రజలు అందరూ, గ్రామస్తులందరూ కూర్చొని ఒక చదువుకున్న వ్యక్తిని అక్కడ ఏకగ్రీవంగా తిరుపతిని ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి,
సంక్షేమం రెండు కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. సన్నబియ్యం తింటామని ప్రజలు ఎప్పుడు ఊహించుకోలే. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మా సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బృహత్తరమైన ప్రణాళికతో వచ్చినటువంటి కార్యక్రమం సన్నబియ్య కార్యక్రమం. అదేవిధంగా ఇంధనం ఇల్లు 10 ఏళ్ళు గత ప్రభుత్వం ఊరడించి ఇల్లు ఇవ్వకుండా పోతే ఇంధనం ఇళ్ళపేట ప్రతి బీదవాడు, అసలు ఇల్లు లేని బీదవాడు ఏ గ్రామంలో కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఇల్లు ఇస్తున్నటువంటి కార్యక్రమం. ఉచిత బస్సు, రైతు భరోసా, రైతు రుణమాఫీ. అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు నిన్న మనం చూసాం, గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉంది. ఊహించిన దానికన్నా ఎక్కువ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు సంతకాలు అవుతూ ఉన్నాయి. 4వ సిటీ అనేది, 4th సిటీ అనేది ఒక హిస్టారిక్ డిసిషన్ కాబోతూ ఉంది. యావత్ ప్రపంచ దేశాలు చూసే విధంగా, ఆకర్షితులయ్యే విధంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 4th సిటీ రూపకల్పన జరుగుతూ ఉంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కూటమి ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ భారీ స్థాయిలో నిరసనలు నిర్వహించింది. మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి నెట్టే ప్రమాదకరమైన నిర్ణయం ఇదని విమర్శించారు. మెడికల్ విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి గాని ప్రభుత్వ విధానాలు వాటిని లాభాల వ్యాపారంగా మార్చుతున్నాయని అన్నారు. ఈ నిర్ణయానికి నిరసనగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని, చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోనే 64,511 సంతకాలు సేకరించామని వెల్లడించారు. ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం ప్రజా వైద్య రక్షణ కోసం ముందుకు వస్తోందని రజని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ నిర్ణయం తప్పు, ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోంచి వ్యతిరేకత వచ్చి సంతకాల రూపంలో ప్రజలు వాళ్ళ యొక్క గళాన్ని వినిపించారు అని చెప్పేసి ఈ యొక్క రిప్రజెంటేషన్ ని గవర్నర్ గారికి 17వ తారీఖున అందజేయనున్నారు. ఇక రెండో అంశం వచ్చేసి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా చిలుకలూరుపేట పట్టణం నుంచి నాదెండ్ల, ఎడ్లపాడు, చిలుకలూరుపేట రూరల్ మండలం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి అందరూ కూడా చాలా చక్కగా సహకరించి మరి మన నియోజకవర్గంలో ఈ 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా 63,511 సంతకాలని చిలకలూరుపేట నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయటము, దీన్ని మన చిలకలూరుపేట నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా నాయకులు చాలా చొరవగా ప్రజల వద్దకు ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళటము, వాళ్ళకు ఈ కార్యక్రమం గురించి చెప్పటము, అలాగే వాళ్ళు కూడా ఆల్రెడీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారి యొక్క సంతకం రూపం ద్వారా మరి ఆ యొక్క వ్యతిరేకతను చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి అందరూ కూడా వారి యొక్క గళాన్ని సంతకం రూపంలో వినిపించినటువంటి విషయమే ఈ సంతకము. మరి ప్రజల్లోకి తీసుకువెళ్ళినప్పుడు మరొక అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు, ఈ ప్రైవేటైజేషన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఈ సంతకాల రూపంలో పెద్ద ఎత్తున కూడా తెలియజేసి మరి ముందడుగు వేసినటువంటి ప్రజలందరికీ, సామాన్య ప్రజలందరికీ, అలాగే వివిధ మనం చూసాము, లాయర్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, ఎంతో మంది ఎడ్యుకేటెడ్ సెక్టార్స్ నుంచి కూడా తరలి వచ్చి స్వచ్ఛందంగా మరి ఈ సంతకాలు వాళ్ళు కూడా చేసి వాళ్ళ యొక్క మద్దతును తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నేను చేతులు జోడించి నమస్కారం చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి సహకరించినటువంటి మా నాయకులందరికీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులందరికీ, ప్రజలందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
వయసుకు తగ్గ మాటలు మాట్లాడకుండా చంద్రబాబు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ వర్గాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వం 60 నెలల్లో 3 లక్షల కోట్ల అప్పు తెచ్చిందని ఆరోపించిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 2.66 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఎవరిది నిజమైన దివాలా ప్రభుత్వం? ప్రజలపై భారాలు మోపి సంక్షేమం తగ్గించి అప్పులు పెంచిన ప్రభుత్వం ఏది అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాల్సిన సమయంలో చిరాకు, విమర్శలు, వాదనలతో సమస్యలను మరింత క్లిష్టతరం చేస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయంలో రాజకీయం మాత్రమే ప్రాధాన్యమిస్తే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. అధికారానికి ఎక్కే నాటికి మీరు చేసినటువంటి అప్పు ఎంత, మీరెంత చేసి అప్పు చెప్పారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల చిల్లర కోట్లు అప్పు చేశారని చెప్పి మీరే అసెంబ్లీలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 3,33,513 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ 18 మాసాల్లో 2,66,517 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిన మాట వాస్తవా కాదా? వారం వారం అప్పే కదా. మొన్న మంగళవారం డిసెంబర్ 2వ తారీఖు 3,000 4,000 తెచ్చినట్టున్నారు. దాంతో కలిపి 2,66,000 కోట్ల 66,516 కోట్లు 17 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఏంటి 18 నెలలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 మాసాలు, మీ 18 మాసాలు. ఎవరు దివాళా కోరు ప్రభుత్వం? ఎవరిది అప్పుల ప్రభుత్వం? ఎవరిది అప్పుల ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు ఇంకా పచ్చిగా ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ ఆదాయాల్ని అంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గదరి భిక్షమయ్య రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉదయం లేస్తే కేసీఆర్ పేర్లు జపించడం తప్ప రేవంత్ కు పని లేదని, రోజువారీ రాజకీయాలు ఆరోపణలతోనే పాలన నడుస్తోందని మండిపడ్డారు. ఫుట్బాల్ ప్రాక్టీస్ కోసం ప్రజా డబ్బుతో భారీ వ్యయం చేయడం, గతంలో దావోస్ లో తెలంగాణ పరువు దిగదార్చడం, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పేరిట పెద్ద చూపులు చూపుతున్నారని విమర్శించారు. రేవంత్ పాలనలో రాష్ట్రం దిశ తప్పుతోందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ పై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తే భరించబోమని, ఒక్కటంటే 100గా సమాధానమిస్తామని హెచ్చరించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర అపారమని, ఆయనపై దాడులు చేస్తే ప్రజలు సహించరని గదరి స్పష్టం చేశారు. మంచిగా పని చేయి, మంచిగా డెవలప్మెంట్ చేయి, ముఖ్యమంత్రితో తనలాడి 2 అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురా. ఆయన తుంగతుర్తికి వచ్చి మీటింగ్ పెడితే ఒక్కడు ఇచ్చిపోయింది ₹1. నేను మొన్న దేవరకొండకు వచ్చి మీటింగ్ పెడితే ఏం మాట్లాడతాడు? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, సాగర్లవాడి జావూరి మీ శవాల మీద కేసీఎల్బీసీ కడతా, ఎక్కడ తలకలేను నాకు అర్థం కాదు. మొన్న అలా వ్యవసాయ క్షేత్రం ఉన్నటువంటి ఊరు 20,000 ఏదైతే ఉందో ఆడ ఏకగ్రీవం చేసుకొని సర్పంచులు, వార్డు మెంబర్లు పోయి దండం పెట్టి వచ్చారు. సార్ మాట్లాడుతున్నాడు పక్కపోటి కూర్చొని, సార్ మళ్ళీ మన రాజ్యం రావాలి సార్, తప్పు జరిగిపోయింది జనాలు అంతా అనుకుంటే, సరే తీయమ్మారు చూస్తాలకు 2 నెలలు వస్తూనే ఉంటుంది, మళ్ళీ ఖరాబ్ అయినా కూడా మనం బాగు చేస్తున్నాం తీ అన్నాడు. ఆ వీడియో బయటకు వచ్చింది. కథం కొడుకు కూర్చోబడ్డది రేవంత్ రెడ్డి గారికి. ఏం సార్ బయటకు వెళ్ళలేదు, మాట్లాడలేదు, ప్రెస్ మీట్ లేదు, ఏది లేదు. కేసీఆర్ ముఖం కనబడితేనే భయం అవుతుంది కొడుకు. కేసీఆర్ పేరు దలుచుకోకుండా, కేసీఆర్ జపం చేయకుండా మనం బతికేలేదు. ఇప్పుడు ఏదో సమ్మిట్ అని పెట్టిండు, గ్లోబల్ సమ్మిట్ అని. దాంతో ఏం ప్రయోజనం జరిగిందో, ఏం పెట్టుబడులు వచ్చినా ఇప్పటివరకు చెప్పలే. ఎందుకంటే దావూస్ పోయిండు, ఆ వచ్చాను ఇంగ్లీష్లో మాట్లాడే కదా, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని మాట్లాడే కదా. అయ్యాల కూడా 240 చాలా ఇన్ని అగ్రిమెంట్లు అని అన్నాడు. ఎక్కడ పోయిన అగ్రిమెంట్ ఇయ్యాడు వరకు ఓని తెలియదు. జనాలు తిడతా ఉన్నారు. నోరు తెరిస్తే బూతులు. వీడెక్కడ ముఖ్యమంత్రి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే ఏదో మాట్లాడినట్టు అనుకున్నాం, కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఏం భాష అయింది? పొద్దుగా లేస్తే కేసీఆర్ మీద పడి చేస్తాడు. మెస్సీతో ఫుట్బాల్ ఆడతా అట. ఎవరికి కావాలరా నీ ఫుట్బాల్ మ్యాచ్? నీ అవలగానే ఉన్నావు. 2 రోజులు కొడుక జనాలు నీతో ఫుట్బాల్ కాదు, ఉరికి చురికి ఆడతారు ఫుట్బాల్ నీతోని. మెస్సీ అంటే వాడికి తెలుసా మనోళ్ళకు? జనరల్గానే భారతదేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు, ఆ ఫుట్బాలే తక్కువ. ఆ మెస్సీ అంటే ఆయన ఉత్తగా ఇట్లా ఒక యాడ్లు ఇట్లా కనపడితే, 1 నిమిషం కూడా కనపడితే 100 కోట్లు తీసుకుంటాడు. ఇప్పుడు వీడు విడిస్తే పుణ్యానికి వస్తలేడు, వాడు పైసలు తీసుకునే వస్తుండు. ఇక సోషల్ మీడియాలో అయితే మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టాడు. గుంపు మేస్త్రి కదా ఆయన పేరు, ఆయన మెస్సీ, ఇది మేస్త్రి. మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టారు. ఈయనకెందుకు మెస్సీ గానితో మెస్సీతో పని? ఈయనకెందుకు ఫుట్బాల్ మ్యాచ్? తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం ముఖ్యమంత్రి కాబట్టి నేను ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటాడు. ఈయన ఏం చేయాలి? ఈయన మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తేందుకు, ఈయన మునగాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని, ఈయన ఓన్లీ ప్రాక్టీస్ చేసేందుకే MCH 5 కోట్లతో స్టేడియం కట్టిండు.
ఏపీ ఆర్థిక పురోగతి దిశగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతుందని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సి కుటుంబరావు తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం గత కొన్నేళ్లుగా ఎదుర్కొన్న విధ్వంసక పరిస్థితులను అధిగమించి వికాసం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. ముఖ్యంగా పెట్టుబడుల ఆహ్వానం, పరిశ్రమల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వం చేసిన చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయని వెల్లడించారు. విధ్వంసంతోటి రాష్ట్రం ఎంత నష్టపోయింది అని క్లియర్గా అన్నమాట. ఒక్క జీడిపి రూపేణా నష్టపోయింది. పూర్తిగా 5 సంవత్సరాలకి కలిపి చూస్తే కనుక 7 లక్షల కోట్ల పైచీలకు అన్నమాట. జీడిపి పెరగాల్సింది తగ్గింది. 7 లక్షలు ప్రతి సంవత్సరానికని కాదు, ఒక్కో సంవత్సరంలో 1,00,000-1,50,000 అట్లా పెరగాల్సింది. నికరంగా 7.5 లక్షల దాకా జీడిపి కోల్పోవటం జరిగింది. దానికి పర్యావసనంగా మనకి రావాల్సిన ట్యాక్సెస్ కూడా, స్టేట్ ఓన్ రెవెన్యూ కూడా దాదాపు 70,000 కోట్ల పైగానమాట నష్టపోవటం చూసాం. అంటే ఆ 5 సంవత్సరాల్లో కరెక్ట్గా పాలించుంటే గనక 72,000 కోట్లు ఎక్స్ట్రా రెవెన్యూ రాష్ట్రానికి వచ్చేది. అండ్ అనే హయ్యర్ బేస్ ప్లాట్ఫాము 2024 కొత్త ప్రభుత్వం వచ్చేపాటికి ఉండేది. కానీ అప్పుడు జరిగిన విధ్వంసం వలన ఎంత నష్టపోయాం అనేది మనం అర్థం చేసుకోవాలి. అదే టైంలో ఇటు తెలంగాణతో కంపేర్ చేసుకున్నా, ఎందుకంటే అనొచ్చు 10 సంవత్సరాల పైన దాటిపోయింది కదా, ఇంకా తెలంగాణతోటి కంపారిజన్ ఎందుకని. అయినా సరే అందరం తెలుగువారు కంపేర్ చేసుకుంటే కనుక తెలంగాణతోటి మనం 2014 పరకామణి చోరీ కేసులో అసలు శిఖామణి ఎవరు అనే ప్రశ్నను టీడీపీ రాష్ట్ర ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ లేవనెత్తారు. అమరావతి ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో అనేక అంశాలు ఇంకా బయటకు రాలేదని, నిజాలు బయటపెట్టేందుకు ప్రభుత్వం ఇష్టపడడం లేదని విమర్శించారు. చిన్న చోరీగా చూపించి పెద్ద దోపిడీలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. టీటీడీ ఆస్తులు, భక్తుల నమ్మకం, హుండీ వ్యవస్థకు సంబంధించిన విషయాలను సీరియస్ గా తీసుకోవాల్సిన సందర్భంలో ప్రభుత్వం రాజకీయంగా ఉపయోగించుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పరకామణి చోరీలో లోతైన విచారణ జరిపి మొత్తం కుట్ర వెనుక ఉన్న వారిని బయటకు తీవాలని డిమాండ్ చేశారు. ఎవరు సొమ్ము ఎవరికి రాయిచ్చేదయ్యా? దాని పేరు గిఫ్ట్ అంటారా? స్వామివారి దగ్గర కొట్టేసిన డబ్బుల్ని మళ్ళీ స్వామివారికే ఇస్తే అది గిఫ్ట్ అవుతుందా? గిఫ్ట్ అంటే ఏం తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఏదైనా ఒక వ్యక్తి తన కష్టార్జితం చేసి కష్టంతో సంపాదించినటువంటి సొత్తును కానీ సొమ్మును కానీ తనకి ఇష్టమైన వాళ్ళకి రాసి ప్రేమపూర్వకంగా ఇస్తే దాన్ని గిఫ్ట్ అంటారు. ఎప్పుడైనా ఒక గిఫ్ట్ డీడ్ చదివి చూడు. ఆ గిఫ్ట్ డీడ్లో ఒక పదం ఉంటుంది, ప్రేమే ప్రతిఫలంగా ఆశించి నేను నీకు ఈ ఆస్తిని నీకు ఈరోజే నీ స్వాధీనపరుస్తున్నాను, ఈ రోజు నుండి నీ పుత్ర పౌత్రాది వాళ్ళు దీన్ని అనుభవించుకోవాల్సింది. కానీ ఆ గిఫ్ట్ డీడ్లో రాసి ఉంటుంది. నువ్వు రాసిచ్చిన గిఫ్ట్ డీడ్లో ప్రేమే ప్రతిఫలంగా ఎక్కడైనా ఉందా? దౌర్జన్యమే ప్రతిఫలంగా, సెటిల్మెంటే ప్రతిఫలంగా, దందానే ప్రతిఫలంగా ఆశించి నువ్వు ఆ రోజు ఆ సెటిల్మెంట్ చేశారు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి. దీన్ని గిఫ్ట్ అంటారా? దీన్ని గిఫ్ట్ డీడ్ అంటారా? స్వామివారి దగ్గర 240 కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేసి ఒక 14 కోట్ల రూపాయల స్వామివారికి గిఫ్ట్ అనే రూపంతో ఇచ్చేసి మిగతా 100 కోట్లు కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి మీరు పంచుకొని దీని పేరు గిఫ్ట్ అని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలను జగన్ ప్రభుత్వం అవినీతి కేంద్రంగా మార్చేసిందన్న సప్తగిరి ప్రసాద్. పరకామణి చోరీ కేసులో సీఎంఓ జోక్యంతో సెటిల్మెంట్. 240 కోట్ల దోపిడీలో పెద్ద నేతల పాత్ర ఉందని ఆరోపణలు. అవినీతిపై చర్చకు రావాలని జగన్ కు బహిరంగ సవాల్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలో చిరంజీవి ప్రసంగం. వినోద రంగం ఆ విషయంలో ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చేసేలా కృషి చేస్తారని వెల్లడి. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సినిమా రంగం సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఈసీని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న రాహుల్. ఓట్ల చోరీపై ఆధారాలిచ్చినా ఈసీ స్పందించలేదని ఆరోపణ. ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని విమర్శ. మెడికల్ ప్రైవేటీకరణకు చిలకలూరిపేటలో కోటి సంతకాల పోరాటం. ప్రజా వైద్యం రక్షణకై 64,511 సంతకాలతో
వైఎస్ఆర్సీపీ హోరాహోరీ 17 మెడికల్ కళాశాలల అమ్మకాల యత్నం ఆపాలని రజనీ డిమాండ్. ఉదయం లేస్తే కేసీఆర్ పేరే జరిపిస్తున్నారని గదరి ఘాటు విమర్శ. రేవంత్ పాలన దారి తప్పుతోందని వ్యాఖ్య. కేసీఆర్ పై దాడులు చేస్తే భరించమని గద్దరి హెచ్చరిక. గ్లోబల్ సమ్మిట్ దావోస్ డ్రామానే అంటూ గద్దరి ఫైర్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.